మండలానికి పెద్ద ఎత్తున మరి రేషన్ కార్డు సంబంధించిన పంపిణీ కార్యక్రమము ఈరోజు జరుపుతా ఉన్నాం. దాంట్లో భాగంగానే మరి సంబరాలు జరుపుతా ఉన్న సందర్భాన్ని మా అక్కలకు చెల్లెలకు సంబంధించిన స్వశక్తి మహిళా గ్రూపులకు సంబంధించిన సంబరాలు, దానికి తోడు ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన కొన్ని అంశాలు మీ అందరికీ తెలియజేయడానికి ఈరోజు మనం అందరం కూడా కలుసుకున్నాం. నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమైన ఉద్దేశం ఒకటి సంక్షేమము, ఇంకోటి అభివృద్ధి. సంక్షేమాన్ని సంబంధించిన అనేక అంశాలు మీ ఎమ్మెల్యే గారు చెప్పారు. ఉచిత బస్సు కార్యక్రమం, మీరందరూ కూడా ఇక్కడ ఉన్నోళ్ళతో పాటు ఇక్కడ రానోళ్ళు కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఇప్పుడే మీ ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు 59 కోట్ల రూపాయల మేరకు బస్సు ప్రయాణాలు చేసి మీరందరూ కూడా మీ అత్తగారింటికో అమ్మగారింటికో లేకుంటే హైదరాబాద్కో లేకుంటే ఏదైనా దేవాలయం పోవడానికి ఈ సంవత్సరం కాలంలో ఒక్కసారైనా బస్సు ఎక్కుంటారు. ఒక అక్కనో చెల్లెనో 10 సార్లు కూడా ఎక్కుంటారు, ఒక్కరోజు 2-3 సార్లు కూడా ఎక్కుంటారు. బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తామంటే ఆ రోజు 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపిన టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు ఏమన్నారు, ఎన్ని రోజులు నడిపిస్తారో చూస్తా, 10 రోజులు నడవదు ఈ బస్సులు, ఆర్టీసీ అసలే నష్టాల్లో ఉంది, ఇక నడవదని చెప్పి సంవత్సర కాలంలో బస్సు ప్రయాణం కల్పించే బాధ్యత తీసుకుంది మహిళా సోదరుల గురించి మన రాష్ట్ర ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. దానికి తోడు 200 యూనిట్ల కరెంట్. నాకు మా రామ్మోహన్ రెడ్డికో 2కో 3కో 4కో తప్ప ఈ రాష్ట్రంలో, ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో ఈ రోజు ఎవరికి కూడా కరెంటు బిల్లు వస్తలేదు. 0 బిల్ మీ ఇంటికి అందజేయడానికి లైన్మెన్ వస్తూ ఉన్నాడు తప్ప మీకు బిల్లు తీసుకోవడానికి ఎవరికి రావటం లేదు. ఆ రోజు కరెంటు బిల్లులు పెరిగినాయి. నేను మా నియోజకవర్గంలో, మా ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో చేస్తే మీ రామ్మోహన్ రెడ్డి గారు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు రోడ్డు మీద కూర్చొని విద్యుత్ ఛార్జీలు పెంచొద్దు, తక్కువ చేయమని పోరాటం చేసిండ్రు. విద్యుత్ ఛార్జీల వల్ల పేదవారికి ఇబ్బంది జరగకూడదని మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ ఇచ్చి పేదవారికి అండగా నిలబడే కార్యక్రమం చేసినాం. ఈరోజు దానితో పాటు 10 సంవత్సరాల్లో మీరు అందరూ కూడా గుండెపై చేసుకొని అడగండి. నేను ఆ రోజు మంత్రిగా ఉన్నప్పుడు మీరు శాసన సభ్యులుగా కాకుండా ఈ ప్రాంతానికి సేవ చేయాలని, మా ప్రాంతానికి ఇల్లు ఇవ్వాలని అనేక సందర్భాల్లో కొట్లాడి వేలాది ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు తీసుకున్నాడు మీ రామ్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మళ్ళొక్క మారు మా ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన రాష్ట్రంలో మనకు సొంత ఇల్లు ఉండాలి. ఆ పేదవాడు ఆలోచన చేసిన తరుణంలో 10 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఒక్కరికి కూడా ఇవ్వాలి, ఒక్కరికి ఇవ్వాలి. మీరందరూ కూడా ప్రతి సందర్భంలో కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ, హౌసింగ్ ఆఫీస్ చుట్టూ తిరుగుకుంటూ మాకు ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకుంటే తప్ప ఒక్కరికి కూడా ఇవ్వాలి. దరఖాస్తు వరకే మిగిలిపోయింది. రామ్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో 3500 ఇల్లులు ఈ సంవత్సరంలో కొత్తగా శాంక్షన్ చేసుకొని రాష్ట్రంలోనే మొట్టమొదటి శాసనసభ్యుడిగా చాలా వరకు కూడా గ్రౌండ్ చేసిండు ఆయన సంకల్పం. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, ఇల్లు లేని నిరుపేదకి ఇల్లు ఇవ్వాలి. మొదటి దఫలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు ఉంటాయో వారికి ఎంపిక చేసుకునే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ముందుకు తీసుకెళ్తాం. రెండవ దశలో ఎవరికైతే ఇళ్ల స్థలాలు లేవో, ఇల్లు లేవో, మరి ప్రభుత్వ స్థలాలను కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకొని వారందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టబోతాం. అందుకోసం ఇల్లు లేని నిరుపేద నిర్భయంగా ఉండండి. మీ ఎమ్మెల్యే గారు ఎవరికైతే ఇల్లు లేవో రాబోయే 3 సంవత్సరాల కాలంలో ఇల్లు లేని నిరుపేదకి అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చి తీర్చే కార్యక్రమానికి నాంది పలకడం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా గుర్తు, మనము వ్యవసాయానికి సంబంధించిన మన ప్రాంతం రైతు సోదరులందరికీ కూడా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు, దానితో పాటు మొన్ననే
మరి రైతు భరోసా కింద 9 రోజులుగా 9,000 కోట్ల రూపాయలు ప్రతి రోజు సోదరుడికి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో వేయటం జరిగింది. 500 రూపాయలు సన్న రకాలకు సంబంధించిన ధాన్యం కొనుగోలు సంబంధించి బోనస్ ఇప్పించి వారికి అండగా నిలబడ్డ మొట్టమొదటి ప్రభుత్వం ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. దేశంలో ఇక్కడ లేని విధంగా ఇప్పుడే మరి మరొక ప్రధానమైన కార్యక్రమాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారితో పోరాటం చేసి మొదటి దఫలోనే మరి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ని ఏర్పాటు చేయాలని 200 కోట్ల రూపాయలతో ఈరోజు మరి మా సోదరులు రామ్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడే చెప్పిన మీరు అందరూ కూడా తెలుసు, మీ పిల్లలు బాగా చదువుకోవాలి, నాణ్యమైన విద్య అందించాలి, డాక్టర్లు ఇంజనీర్లు పెద్ద పెద్ద ఉద్యోగాలు సాధించాలి. మరి ప్రైవేటు విద్యకు ధీటుగా ప్రభుత్వ విద్య ఉండాలనే ఆలోచన దృక్పథంతో మన ప్రభుత్వం ఆలోచన చేసి పెద్ద ఎత్తున మీ పిల్లలు ఎవరు చదువుకుంటే 12వ తరగతి వరకు ఉచితంగా ప్రైవేట్ స్కూల్స్ కంటే ధీటుగా సౌకర్యాలు కల్పిస్తూ భవిష్యత్తులో ఆ విద్యార్థికి బంగారు భవిష్యత్తు కల్పించాలని ఆలోచన చేస్తూ ఈరోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది. మీ శాసన సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారి అధ్యక్షత ఒకటి తర్వాత ఒక కార్యక్రమాలు చేయబోతా ఉన్నాం. మేము మీ అందరికీ కూడా తెలుసు, మీకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, ఇల్లు లేని నిరుపేదలకు. కలెక్టర్ గారు మీ ఎమ్మెల్యే గారు కసరత్తు చేస్తా ఉన్నారు. ఆ కసరత్తు భాగంలో ఇంకో సంవత్సర కాలం గారు కసరత్తు చేస్తా ఉన్నారు. ఆ కసరత్తు భాగంలో ఇంకో సంవత్సర కాలంలోనో సంవత్సరంలోనో వారికి కూడా ఎంపిక చేసుకొని ఇళ్ల స్థలాలు ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ఈరోజు భూమి లేని నిరుపేదకు ఇప్పుడే చెప్పారు, భూమి లేని నిరుపేదకు 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఆ రోజు ఎలక్షన్ కంటే ముందు చెప్పడం జరిగింది. 4 ఏళ్ల క్రితం ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తూ ముందుకు నడుస్తా ఉన్నాం. మహిళా సోదరిమణులకు ఎప్పుడు లేని విధంగా వడ్డీ లేని రుణాలు 10 సంవత్సరాల కాలంలో మహిళా గ్రూపులను మర్చిపోయి గత ప్రభుత్వం కేవలం మహిళా సోదరిమణులను మీటింగ్లకు ఏర్పాటు చేసినప్పుడు జనసంఖ్య చూపెట్టడానికి వారిని తీసుకెళ్లారు తప్ప ఎప్పుడు కూడా మహిళా గ్రూపులకు సంబంధించి మరి వారికి రావాల్సిన రుణాలు కానీ పావులా వడ్డీ సంబంధించిన రావాల్సిన బకాయిలు కానీ ఎప్పుడు కూడా ఇవ్వలేదు. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిగిలి ఉన్న పావులా వడ్డీకి సంబంధించిన చెక్కులు మీ ఎమ్మెల్యే గారు అనేక సందర్భాల్లో మా మహిళా సోదరులందరికీ అందజేశారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? వడ్డీ లేని రుణాలు ఇస్తుంది. ఆ వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగాలని ఈ సంబరాలు జరుపుతూ మీకు మేము చేసిన కార్యక్రమాలను కూడా వివరించడానికి ఈరోజు కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. మీ అందరికీ కూడా తెలుసు, వస్తూ రాగానే మహిళా సంశక్తి గ్రూపులకు సంబంధించి మన పాఠశాలలో మన స్కూళ్ళలో అమ్మ ఆదర్శ మరి కమిటీలను ఏర్పాటు చేసుకొని వారి చేతుల మీదుగానే అక్కడ ఉన్న రిపేర్స్ కానీ ఆ పాఠశాల భవనానికి సంబంధించిన నిర్మాణాలు కానీ చేపట్టడం జరిగింది. రాగానే మీకు సంబంధించి రైతు సోదరులు పండించిన పంటకు సంబంధించి ఈ జిల్లాలో దాదాపు 36 కేంద్రాలు మహిళా గ్రూపుల పరంగానే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాం. మీ నియోజకవర్గంలో దాదాపు 10 వరకు ఈరోజు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ సోదరి మనందరూ కూడా పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇస్తూ మద్దతు ధరతో పాటు ఈరోజు బోనస్ ఇస్తూ రైతు సోదరులకు సంబంధించిన సహకారాన్ని అందించిన ఘనత మా మహిళా సోదరులకు. ఇంకో పాట చేస్తూ ఉన్నాం, మహిళలందరూ వాణిజ్యం వ్యాపారం చేయాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి అందరినీ లక్షాధికారులను చేయాలి. ఈరోజు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, వీరందరినీ కూడా కోటీశ్వర్లను చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలి, పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. చిన్న పరిశ్రమను పెద్ద పరిశ్రమను మా మహిళా సోదరిమణులు ఏర్పాటు చేస్తారు, దానికి స్థలం కేటాయింపు చేయండి, దానికి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేయండి. ఈ రోజే శంకుస్థాపన చేసిన దాన్ని పట్టుబట్టి నా మీద. కానీ సమయాభావం వల్ల విషయంలో కానీ రేపు వారు మాట్లాడే తీరు నాణ్యమైన కరెంట్ ఇస్తూ ఫ్రీ కరెంటు
మరి మనకు సంబంధించిన ఇళ్ళకు కానీ ఇస్తా ఉన్న తరుణంలో వారందరూ కూడా ఇవన్నీ కొనసాగించాలి అంటే రామ్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో స్థానిక సంస్థలకు సంబంధించి రేపు ఎన్నికలు వచ్చినప్పుడు దాన్ని ఆశీర్వాదిస్తారని మీ అందరిని కూడా మేము ఆశిస్తా ఉన్నాం. అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మీ నాయకుడు ఒక విద్యావేత్త, అనేక కళాశాలలు అనేక పాఠశాలలు తన సొంత ఖర్చుతో నిర్వహిస్తూ ఒక పక్కన అనేక మంది పేదవారికి కూడా విద్యా బోధన చేస్తూ దానికి తోడు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు కూడా అదే విధంగా ముందుకు సాగాలని ఒక సంకల్పంతో ముందుకు పోతా ఉన్న తీరును మీరందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఇలాంటి నాయకుడికి సంబంధించి మీకు కావాల్సిన అవసరాలను తీర్చడానికి నేను ఉన్నా అని ఒక అన్నగా మీ ముందు వచ్చి నిలబడి తరుణంలో ఎక్కడ ఏ విషయంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి మేము ఈ మరి ప్రభుత్వంలో ఒక మంత్రిగా మరి మీకు అత్యంత మరి సహచరుడిగా ఉన్న మీ రామ్మోహన్ రెడ్డి గారికి మేము దగ్గర ఉన్నాము. దానికి తోడు ఇంకా ముఖ్యమంత్రి గారికి ఆయన చాలా దగ్గర సన్నిహితుడు. అనేక సందర్భాల్లో కొట్లాడి ప్రేమతోనూ కొట్లాడి అనేక సంక్షేమ కార్యక్రమానికి నాంది పలుకుతూ ముఖ్యమంత్రి గారి చొరవతో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ నియోజకవర్గానికి సంబంధించిన నేను మిత్రులందరినీ కూడా కోరుతా ఉన్నా, రాబోయే కాలంలో మరి మా అక్కలు చెల్లెలు అందరూ కూడా ఆలోచన చేయాలి. రేషన్ కార్డులు ఇచ్చినాం, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఫ్రీ కరెంట్ ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం. అదేవిధంగా ఫ్రీ బస్సు ఇచ్చే కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి 10 లక్షల రూపాయల ఆరోగ్య బీమా రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలో సంవత్సరాల కాలం నుంచి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వైరాన్ని మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. ఆలస్యమైంది, మళ్ళా మా మహిళా సోదరులు పోయి అంటాలు అందరూ చూస్తూ ఉంటారు. మరి 2 విషయాలు, మరి మీ ఎమ్మెల్యే గారికి చాలా మరి శ్రద్ధ ఉన్న ఒక వ్యవసాయానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టాలని, ఈరోజు గోదావరి నది జలాలు తీసుకురావాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి ప్రాణాయిత చేవెళ్ళే భాగంలో పరిగికి నీళ్లు తీసుకొచ్చే కార్యాచరణ పెట్టుకున్నారు. దురదృష్టవశాత్తు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు లేదు. రంగారెడ్డి జిల్లాలకు గోదావరి నది జలాలు లేవు. పరిగి నియోజకవర్గానికి గోదావరి నది జలాలు లేవని దాన్ని ఆపు చేసి మరి కొత్తగా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి ఏ విధంగా కాళేశ్వరం ప్రాజెక్టు పోయిందో మీరందరూ కూడా చూసి, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ శాసనసభ్యుడు రామ్మోహన్ రెడ్డి గారు మాకు గోదావరి నది జలాలు కావాలి, లేకుంటే కృష్ణా నది జలాలను తీసుకొచ్చి ఈ మెట్ట ప్రాంతమైన పరిగి నియోజకవర్గానికి ప్రతి ఎకరానికి నీరు ఇయ్యాలని ప్రతి సందర్భంలో పోరాటం చేస్తూ ఉంటారు, అడుగుతూ ఉంటారు, ప్రతి అధికారిని కలుస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి గారితో కూడా అనేక సందర్భాల్లో పోరాటం చేసి ముఖ్యమంత్రి గారు స్వయాన కృష్ణా నది జలాల విషయంలో ఫీజిబిలిటీ స్టడీని చేపిస్తాం, ఏమాత్రం అవకాశం ఉన్నా దాన్ని నీళ్లు తీసుకొచ్చే కార్యాచరణ తీసుకొస్తామని మరి ముఖ్యమంత్రి గారి హామీ మేరకు ఈరోజు ఎమ్మెల్యే గారు మేము వారికి తోడుగా అతి తొందరలోనే ఈరోజు నది జలాలకు సంబంధించి దాని సర్వే చేయించడానికి మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో సంప్రదించి వెనువెంటనే ఒక కార్యాచరణ తీసుకొని సర్వే కార్యక్రమాలకి జీవో ఇప్పించే కార్యక్రమం చేస్తామని మా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ, నేను మీ అందరికీ కూడా మరి మంచిగా ఉండాలి, రేపు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి, లక్షాధికారులు కావాలి, కోటీశ్వర్లు కావాలని ఆలోచన దృక్పథంతో ప్రతి ప్రయత్నం ఉంటుంది. మీరందరూ కూడా కొద్దిగా మీరు ఇప్పుడు చేస్తా ఉన్న పొదుపు 10 లక్షల రూపాయలు 10 మంది తీసుకుంటే మీలో అందరికీ కూడా మేలు జరుగుతాం. 10 మంది కలుపుకొని ఒక మంచి పరిశ్రమ ఏర్పాటు చేసుకుంటాం. కేవలం మీకు అప్పులు ఇచ్చడం, మరి అప్పుల పైన కొద్దిగా మిత్తి తీసుకొని తిరిగి బ్యాంకులకు చెల్లించడంతో పాటు 10 మంది కలిపి ఒక 20 మంది కలిపి నేను పీడీ గారికి తెలియజేస్తా ఉన్నా, ప్రోయాక్టివ్గా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. పరిశ్రమలు, ఉత్పత్తులు, ఆ ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్ లింకేజ్ ఇవ్వడానికి కలెక్టర్ గారు కానీ మీ ఎమ్మెల్యే గారికి ఉన్న చాలా వరకు మరి హైదరాబాద్లో కానీ
దేశంలో ఉన్న వారికి సాన్నిధ్యం చాలా మంది మిత్రులు ఉన్నారు. మార్కెట్ లింకేజ్ చేయడానికి వారి సహకారం కూడా తీసుకొని ఉత్పత్తులు చేసే ప్రయత్నం చేయండి. దానివల్ల మీకు 2 రూపాయలు ఆదా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది, 10 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది, 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ఇంటి దగ్గరనే కూసుకొని మీ అంతటా మీరుగా ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం చేయడానికి ఆస్కారం ఉంది. దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. దానికి మరి మా ఇక్కడ ఉన్న పీడీ గారు సశక్తి మహిళా గ్రూపులకు సంబంధించిన జిల్లా సమైక్య కానీ, మండల సమైక్య కానీ, గ్రామ సమైక్యలకు సంబంధించిన నాయకురాళ్ళు మా సోదరి మళ్ళందరూ కూడా మరి చాలా ప్రోయాక్టివ్గా పనిచేసి ఒక ఆలోచన ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రతి సందర్భంలో దీన్ని ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ముఖ్యమంత్రి గారి ఆలోచన, మా ప్రభుత్వం ఆలోచన, మహిళా సోదరి మళ్ళందరినీ కూడా గ్రూప్లో ఉన్న వారిని కోటీశ్వర్లు చేయాలనే ఆలోచన 10 సంవత్సరాల కాలయంలో ఒక ఆలోచన, ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోతా ఉన్న తరుణంలో మనం అందరం కూడా కృషించి పనిచేయాలని మీ అందరికీ మనవి చేస్తూ, నన్ను వర్షం వచ్చినా ఖచ్చితంగా రావాలని ఆదేశించి మరి మీ ఎమ్మెల్యే గారు ఇక్కడికి తీసుకురావటం, మిమ్మల్ని అందరితో కూడా మమేకం కావడానికి ఒక అవకాశం ఇవ్వటం, మరి మంచి శాసనసభ్యుడిగా మీరు కూడా శాసనసభలో చూస్తూ ఉంటారు. ఎప్పుడు అవకాశం వస్తే ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కానీ, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రగతి విషయంలో శాసనసభ వేదిక ద్వారా మంచి ఆలోచనలు ఇస్తూ ఈ ప్రభుత్వ పరంగా ముందుకు నడిపిస్తారు. మీరు కూడా శాసనసభలో చూస్తూ ఉంటారు. ఎప్పుడు అవకాశం వస్తే ఈ ప్రాంతానికి సంబంధించిన సమస్యలు కానీ, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ప్రగతి విషయంలో శాసనసభ వేదిక ద్వారా మంచి ఆలోచనలు ఇస్తూ ఈ ప్రభుత్వ పరంగా ముందుకు నడిపిస్తా ఉన్న మరి రామ్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు, వారికి ఆశీర్వాదం మా అక్కలు చెల్లెలు ఆ అమ్మలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ ఒక్కసారి ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించడం కదా అని కాదు, నిరంతరం ఇస్తే ఆయన ఇంకా రెట్టింపు ఆలోచనతో, రెట్టింపు ఉత్సాహంతో మీ అందరి సమస్యలు పరిష్కారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. మరి మీ అందరి ఆశీర్వాదం కోరుతూ మరొకసారి మా అన్న రామ్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా నన్ను ఇక్కడికి పిలిచినందుకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.